హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేను ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటాను. ఈ దినము కీర్తిశేషుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి కదా. ఆయన జీవితాన్ని ఓసారి జ్ఞాపకం చేసుకోవాలనిపించింది. గత సంవత్సరం మేము వైఎస్ఆర్ ఘాట్కి వెళ్ళాము. అక్కడ ఆ ప్రదేశం అంతా అలా తిరుగుతూ ఉంటే చాలా బాగా అనిపించింది. ఎంత శ్రద్ధగా ఆయన ఆ ప్రదేశాన్ని కట్టించారో. ఇప్పుడైతే అది ఒక ప్రదర్శన స్థలం అయిపోయింది కదా, పర్యాటక కేంద్రం అయిపోయింది. అక్కడ అందరూ కూడా మామూలు రోజులలోనే చక్కగా వెళ్ళి ఆ ప్రదేశం అంతా కలయ తిరుగుతూ ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఎందుకంటే చాలా మంచి ప్రదేశము, ప్రశాంతమైనటువంటి ప్రదేశము, ఎంతో అద్భుతంగా ఉంటుంది. పక్షుల కిలకిలా రావాలు సమస్తం కూడా వింటూ మనం అలా తిరుగుతూ ఉంటే ఎంతో బాగా అనిపిస్తుంది. మేము మామూలు రోజులలోనే వెళ్ళాం కాబట్టి మేము వెళ్ళినప్పుడు ఎలాంటి సందడి లేదు, అక్కడ ఎవరు తిరగడం లేదు, చాలా కొద్దిగా మంది మాత్రమే ఉన్నారు. ఎంట్రన్స్లో ఇలాగ ఎంటర్ అవ్వగానే కొద్ది దూరం వెళ్ళగానే మనకి ఎదురుగా ఇలా ఒక పెద్ద విగ్రహం కనిపిస్తుంది, రాజశేఖర రెడ్డి గారిది. ఆయన ఎప్పుడు అందరికీ అలా సంవాదం చేస్తూ తిరుగుతూ ఉంటాడు కదా. ఇక్కడ మరి ఆ ముందు కొన్ని విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా, వారందరూ కూడా అంటే మన దేశంలో ఉన్నటువంటి పలు రకాల వృత్తులకు సంబంధించిన వారు. బహుశా ఆంధ్రప్రదేశ్ వాళ్ళని ప్రత్యేకంగా అలాంటి రీతిలో ఆయన వాళ్ళు ఆ విగ్రహాలను తయారు చేయించి పెట్టినట్లుగా అనిపిస్తుంది. ఆ వెనకాల పెద్ద కొండ చాలా బాగా ఉంది. ఇదిగోండి, ఈ విగ్రహాలన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి. ఆ చుట్టూ ఒక చిన్న లేక్ లాగా ఉండి మధ్యలో ఆ విధంగా పెట్టారు. ఇదేమో బహుశా అది గెస్ట్ హౌస్ లాంటిది అనుకుంటాను. అక్కడంతా ఖాళీగా ఉన్నాయి, ఎవరూ లేరు అక్కడ. మంచి బిల్డింగ్స్ అవి, చాలా బాగా అందంగా కట్టించారు. చక్కటి తోట, చక్కటి చెట్లు, చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది, ఎంతో బాగా ఉంటుంది. నేను మా సిస్టర్ వెళ్ళాము. మా నీస్ ఒక అమ్మాయి ఇడుపులపాయలో పనిచేస్తుంది, తను మమ్మల్ని తీసుకువెళ్ళింది. ఆ అమ్మాయి ఇడుపులపాయ IIITలో ప్రొఫెసర్గా చేస్తూ ఉంది. తను మమ్మల్ని తీసుకెళ్ళింది. చాలా బాగుంది కదా, మంచిగా ఆనందాన్ని కలిగించేటువంటి ప్రదేశం. చాలా మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన యొక్క సమాధి ఇది కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్లేస్. అక్కడికి వెళ్ళి ఎవరైనా కూర్చుని ధ్యానం కూడా చేసుకోవచ్చు, అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇవాళ ఆయన వర్ధంతి కదా. ఆయన మరణించినటువంటి ఆ కొద్ది అంటే ఒక 2-3 days చాలా సస్పెన్స్, ఎవరికి తెలియదు, ఆయన యొక్క ఆచూకీ తెలియలేదు. ఆ సమయంలో ప్రజలు ఎంత బాధపడ్డారో ఆ విషయం అయితే మనకందరికీ బాగా తెలుసు కదా. ఎంత వేదన పడ్డారో జనాలు, ఎంత ఆతృత పడ్డారో, ఆందోళన పడ్డారో. ఆయన బాగా క్షేమంగా రావాలని ఎంతమంది తమ దేవుళ్లకు పూజలు చేసుకున్నారు, ప్రార్థనలు చేశారు, చర్చెస్లో ప్రార్థన చేశారు, అనేక చోట్ల ప్రార్థనలు చేస్తూ ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయన గురించి ఎప్పుడు వార్త వినిపిస్తుందా, ఎప్పుడు మేము ఆ విషయం తెలుసుకుంటామా, ఆయన తప్పకుండా వస్తారు, క్షేమంగా వస్తారని
అందరూ కూడా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. కానీ ఎంతగా మనల్ని డిసప్పాయింట్ చేస్తూ అందరి యొక్క హృదయాలను రద్దలు చేస్తూ ఒక వార్త వచ్చేసింది, ఆయన ఇక లేరు అని. ఆ సమయంలో ఎంతమంది గుండెపోటు వచ్చి చనిపోయిన వారు ఆ వార్తని తట్టుకోలేకపోయారు ప్రజలు, సామాన్య ప్రజలు. ఎందుకంటే ఆయన నుంచి ఎంతమంది అనేకమైన విషయాలలో లబ్ధి పొందుకున్నారు, ఎంతమంది ఆయన ద్వారా మేలు పొందుకున్నారు. పిల్లలు చదువుకున్నారు, చక్కగా చదువుకున్నారు, అభివృద్ధిలోనికి వచ్చారు. ఎన్నో రకాలుగా మరి వారితో ఆయన చక్కగా ఎవరైనా వెళ్ళి ఆయనను ఏదైనా అడిగితే ఆయన కాదని ఎప్పుడు అనలేరు. అలాంటి చాలా ప్రేమ కలిగినటువంటి గొప్ప చీఫ్ మినిస్టర్ గారు. అలాంటి వాళ్ళు ఇంకా మళ్ళీ వస్తారని నేను అనుకోను. ఆ విధమైనటువంటి మంచి మనస్తత్వము, దయ, కనికరము కలిగినటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి ఆయన. అలాంటి ఆయన చనిపోయినప్పుడు ఎంతమంది తెలుసా మరి చనిపోయారు, ఎంతమంది గుండెపోటుతో చనిపోయారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ పిల్లర్ లాంటిది ఉందే, దాని మీద ఆ పేర్లన్నీ కూడా ఇన్స్క్రైబ్ చేసి ఉన్నారు. అక్కడ ఎంత ఆ దినము కానీ ఆ కొద్ది రోజులలో ఆ వార్త విని ఎంతమంది అయితే గుండెపోటు వచ్చి చనిపోయారో, ఎంతమంది అయితే తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు. చాలామంది సూసైడ్ చేసుకున్నారండి. అందుకే కదా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వెళ్ళారు. అలాంటి ఆ పేర్లన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. అది అంటే అంతమంది ఆ రౌండ్గా ఉన్నటువంటి దాంట్లో ఒక్కొక్క స్టేట్ని, ఒక్కొక్క జిల్లాని పొందుపరుచుకుంటూ ఆ జిల్లాలో ఎవరెవరు ప్రాణాలు కోల్పోయారో వారందరి యొక్క పేర్లను కూడా పొందుపరిచారు. అక్కడికి వెళ్తే వాళ్ళందరి పేర్లు చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతుంది. ఆయన ఎవరిని కాదన్నవాడు కాదు. ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయనకు తప్పకుండా ప్రతి ఒక్కరికి వారికి సహాయం చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఆయన మహోన్నత వ్యక్తి. ఆయన ఈ దినము ఆయనను జ్ఞాపకం చేసుకుంటుండగా ఆయనను గురించి ఎంతమంది అయితే దిగులుతో, వేదనతో బాధపడుతూ ఉన్నారో వారందరూ కూడా తమ హృదయాలు విప్పి ఆయనకు నివాళులు సమర్పిస్తున్నారు కదా. నేను కూడా ఆయనకు నా హృదయపూర్వక నివాళిని సమర్పిస్తూ ఉన్నాను. అలాంటి గొప్ప వ్యక్తులే ఈ సమాజానికి కావాలి. మరి ఆయనను మనం మిస్ అవుతున్నాం కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. God bless you all.